Dear students, we are going to discuss how to achieve the JLM job. JLM జాబ్ని మనము ఎలా సాధించవచ్చు అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడు ఇలాంటి జాబ్స్ని మనం అచీవ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఐటీఐ చేశాము కానీ చాలా రోజులు అవుతుంది. ఐటీఐ చేసిన వాళ్ళకి బేసిక్గా హార్డ్ ఎక్కడ వస్తుందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మీరు SPDCL కానీ సింగరేణి కానీ చూసినట్టయితే ఆ పేపర్స్ స్టేట్మెంట్ రూపంలో ఉంటున్నాయి, అంటే వాక్యాల రూపంలో ఉంటున్నాయి. ఆ వాక్యాలు చదవడానికే మనకు సమయం పోతుంది. అలా సమయం పోయి ఏమవుతుందంటే మనకి చాలా సమయం వృధా అయిపోతుంది. కాబట్టి సపోజ్ చూద్దాం, చూడండి. స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఉన్నది అనుకోండి. n ఈజ్ ప్రపోర్షనల్ టు v మైనస్ IARA/5 అని ఒక స్టేట్మెంట్ ఉంది. n ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు v మైనస్ IARA/5 అంటే ఏంటి? స్పీడ్ అనేది వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, ఆర్మేచర్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, తర్వాత ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఆర్మేచర్ డ్రాప్ ఇంక్రీజెస్ స్పీడ్ విల్ డిక్రీజ్ అంటారు. ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఇఫ్ ఆర్మేచర్ డ్రాప్ ఇంక్రీజెస్ స్పీడ్ విల్ డిక్రీజ్ అంటున్నాడు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మరి అని అంటే, ఇక్కడ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/IARA అవుతుంది. ఇది అంటే ఆర్మేచర్ డ్రాప్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, ఆర్మేచర్ డ్రాప్ డిక్రీజ్ అయితే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆర్మేచర్ డ్రాప్ పెంచాలంటే ఏం చేయాలి? ఆర్మేచర్కి సిరీస్లో రెసిస్టెన్స్ కలపాలి. కాబట్టి ఇఫ్ ఆర్మేచర్కి సిరీస్లో కొంత రెసిస్టెన్స్ యాడ్ చేస్తే వాట్ విల్ బి ద స్పీడ్ అని అడిగాడు అనుకోండి. పాపం ఐటీఐ పిల్లలకి ఇంత డెప్త్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి మెయిన్ డ్రాబ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక సమీకరణాన్ని అనాలసిస్ చేయడం రావాలి మనకి. ఆ సమీకరణం ఎలా తయారైంది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో సమీకరణం, ఆ సమీకరణాన్ని అనాలసిస్ చేసే విధానం ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. సో అలా తెలిసినప్పుడు మాత్రమే మనము ఎగ్జామ్లో, రాబో కాలంలో జరిగే ఎగ్జామ్లో మనం విజయం సాధించవచ్చు. మీరు SPDCL పేపర్ మెయిన్గా ఇదే ఉన్నదండి, ఏం లేదు. ఇప్పుడు సపోజ్ R ఈజ్ ఈక్వల్ టు ρL/A. ఒక వాహకం యొక్క డయామీటరు సగం చేసిన నిరోధం ఏమవుతుంది అని అడుగుతాడు. నిరోధము ఏమగును అని అన్నాడు అనుకోండి. ఇది వేరే ఎక్కడ లేదు. ఇప్పుడు ఇదే ఈక్వేషన్లో చూడండి, R ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A అవుతుంది. అంటే మళ్ళీ ఇది 1/πd²/4 అంటే డయామీటర్ సగం అవుతుంది, అంటే d/2 అవుతుంది. డయామీటర్ తగ్గింది, నిరోధం పెరుగుతుంది. కానీ ఇది స్క్వేర్ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి /2 అయితే నిరోధము × 4 అవుతుంది. అంటే ఒక సమీకరణాన్ని మనము అనాలసిస్ చేసి ఒక స్టేట్మెంట్ రూపంలో ABCD, SPDCలో మన పిల్లలు ఇబ్బంది పడ్డది ఎక్కడ? ఒక స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నాడు అంతా. మిమ్మల్ని టఫ్ అంటే ఏమవుతుందంటే, పాపం ఎగ్జామినర్కి కూడా మెయిన్ ప్రాబ్లం ఏదంటే పోస్టులు తక్కువ, అప్లై చేసేవాళ్ళు ఎక్కువ. ముఖ్యంగా బీటెక్ అయిపోయి కూడా మళ్ళీ ఐటీఐ చేసి JLM జాబ్కి వచ్చేవాళ్ళు, డిప్లొమా అయిపోయి మళ్ళీ ఐటీఐ చేసి JLM జాబ్కి వచ్చేవాళ్ళు.
అండ్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ రాని కారణంగా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ 3500 పోస్టులు కనిపిస్తున్నప్పటికీ చాలా టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన గత 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో కోచింగ్ ఇస్తున్న వాళ్ళని చెప్తున్నాను, మళ్ళీ JLM నోటిఫికేషన్ని మనం చూస్తామో చూడమో చెప్పలేము. కాబట్టి కంపల్సరీ ఈసారి జాబ్ కొట్టుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఒక ప్లాన్ చెప్తాను ఇవాళ. 60 days ప్లాన్ అంటారు దాన్ని. నేను అన్నది వినండి జాగ్రత్తగా. బికాజ్ ఐ నో ద ITI స్టూడెంట్స్, దగ్గర నుంచి చూసిన వాడిగా చెప్తాను. మెయిన్గా మనం ఎన్ని పాఠాలు విన్నా, ఏ కోచింగ్కి వెళ్ళినా మెయిన్గా చేయాల్సింది బిట్స్ ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయాలి. ఒక 60 days ప్లాన్లో కనీసం రోజుకొక 100 బిట్స్ ప్రాక్టీస్ చేయండి. 100 బిట్స్ చేయాలి కంపల్సరీ. కనీసం 100 లేకపోయినా ఒక 50 అన్న చేయండి. 50 బిట్స్ చేయకుండా ఆ రోజు నిద్రపోకండి. 50 బిట్స్ చేస్తే ఎన్ని అవుతాయండి? ఒక 60 రోజులే చేయండి, 3000 బిట్స్ అవుతాయి. 60 days ప్రోగ్రామ్. ఒక రోజులో 50 బిట్స్ చేయండి, నేను పడుకోను అని నిర్ణయించుకుంటే 50 బిట్స్ చేయడానికి 50 నిమిషాలు, ఇంకొక 50 నిమిషాలు అనాలసిస్. అంటే అట్లీస్ట్ 2 hours నువ్వు ప్రాక్టీస్కి కేటాయించకుండా జాబ్ని కోరుకోవడం, ఒక 6 నెలలు కూడా కష్టపడకుండా జాబ్ కోరుకోవడం ఎంతవరకు భావ్యం? కాబట్టి బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ITI విద్యార్థులు, ప్యూర్గా ITI విద్యార్థులు, అందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మెయిన్గా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, మ్యాథ్స్ రాదు, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇంత తక్కువ టైంలో క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే కంపల్సరీ మనకు ఒక లాజికల్ రీజనింగ్ బిల్డ్ అవుతుంది. లాజికల్ రీజనింగ్ పోయి ఉంటుంది ITI పిల్లలకి. ఎందుకంటే ఎప్పుడో ITI చేశాడు, ఎక్కడో ITIలో క్లాసులు వినలేదు, కానీ JLM జాబ్ రావాలి. బట్ ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే డిగ్రీ చేసిన పిల్లలకు లేని ఆపర్చునిటీ, డిగ్రీతో జాబ్ కొట్టుకోవాలంటే 1:10,000 మెంబర్స్ పోటీ ఉంటుంది దాదాపు. ఇక్కడ 1:1000 లోపే ఉంటుంది. మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కాలాతీతం కాలేదు. కంపల్సరీ ఒక 60 days ప్రాజెక్ట్ అనుకోండి, రోజుకి ఒక 50 బిట్స్ చేయకుండా నేను అన్నం తినను నేను అని ఒక దీక్ష లెక్క, ఒక అయ్యప్ప దీక్ష లెక్క, ఒక JLM దీక్ష లెక్క తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. మరి ఎక్కడ దొరుకుతాయి సార్ ఈ బిట్స్? స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకోండి. ML అన్వాని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ML అన్వాని, VK మేహతా, ఇట్లా చాలా బుక్స్ ఉన్నాయి. బుక్స్లోని స్టాండర్డ్ బుక్స్ బిట్సే ప్రాక్టీస్ చేయండి. ఏదో మార్కెట్లో దొరుకుతున్నాయని మామూలు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అందులో ఉండేటి సగం తప్పులు, ఆ తప్పులు ఇంకా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే రెండో అంశము మ్యాథమెటికల్ ఎబిలిటీ కొద్దిగా పెంచుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ అనేది LCM కట్టాలి అన్నప్పుడు చాలామంది విద్యార్థులు 1/2 + 1/3, చాలామంది 2/5 వేసేవాళ్ళు ఉన్నారు. LCM 2/5 వేసేవాళ్ళు ఉన్నారు. 2కు 3కి ఏం చేయాలి? LCM కట్టాలి. LCM అంటే కూడా తెలియనప్పుడు, కాబట్టి 6th, 7th, 8th, 9th, 10th మ్యాథ్స్ కొద్దిగా నేర్చుకోండి. సో ఒకటి మ్యాథమెటికల్ ఎబిలిటీ బిల్డ్ చేయండి. రెండోదేమో కంపల్సరీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, వీడియోలు వినండి. మన ఐశ్వర్యం ఛానల్లో అన్ని చాప్టర్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఫ్రీగా. మీరు ఎక్కడ వేరే కోర్సులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా
ఐశ్వర్యం. మన ఛానల్ పేరు ఏంటిది? ISHWARYAM. 300 వీడియోలు ఉన్నాయండి. ఎన్ని వీడియోలు ఉన్నాయి? 300 వీడియోలు ఉన్నాయి. ఆ 300 వీడియోలని వినండి. వినుకుంటా ఒక్కొక్క చాప్టర్ తర్వాత ఉండే బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అలానే పాత పేపర్ అనాలసిస్ కూడా ఉన్నాయి మన